ఇప్పుడు మరొక అద్భుత భక్తుడి చరిత్ర చెప్పుకుందాం. ఆయన పేరు వింటే అందరూ పులకించిపోతారు. ఆయన చరిత్రను ఎంతోమంది సినిమాలుగా తీశారు. ఆయనే భక్త కన్నప్ప గారు. భక్తుడు కన్నప్ప. కన్నిచ్చాడు కాబట్టి కన్నప్ప అన్నారు. ఆయన అసలు పేరు తిన్నడు. అర్జునుడు అలా పుట్టాడని ఒక కల్పిత కథ ఉంది, కానీ పురాణాధారం లేదు. ఎందుకంటే అర్జునుడికి ఎలా వస్తుందండి? భారతంలో చెప్పారు, అర్జునుడు నరుడు విష్ణువులో లీనమైపోయాడు. అర్జునుడి యొక్క అంశం ఉన్నవాడు ఆయన. కాబట్టి ఎన్నో కథలు కల్పితంగా ఉన్నా వీటిల్లో మాత్రం ఏది ధూర్జటి లాంటి మహానుభావులు కూడా ఆయన ఒక పరమభక్తుడని రాశారు, శివభక్తుడు. ఆయన నాయనారుల్లో పరమప్రసిద్ధికెక్కిన నాయనార్లు. నేను బాగా ఇష్టపడే నాయనార్లు చాలామంది ఉన్నారు. అందులో ఒక ఇద్దరు మాత్రం విడిచిపెట్టకుండా నా మనస్సులోనే ఉంటారు. ఒకడు తిన్నడు, రెండోవాడు భక్త సిరియాళుడు. ఈ ఇద్దరి గురించి చెబుతున్నప్పుడు మాత్రం శరీరం ఎవరికైనా గగురుపాటుకు గురి అవుతుంది. వాళ్ళ కథలు విన్నాక శరీరం గగురుపాటుకి గురి అవ్వలేదంటే, వాడు తన్మయత్వం పొందలేదంటే దురదృష్టవంతుడని అర్థం అన్నమాట. అందులో ఈ కన్నప్ప దాదాపు 3000 సంవత్సరాల క్రితం వాడు. శ్రీకాళహస్తి ప్రాంతంలో వాడు. ఆ ప్రాంతం అంతటినీ కూడా భయంకరమైన కేకారణ్యం అనేవారు ఆ రోజుల్లో. సువర్ణముఖి తీరంలో ఇప్పుడున్నటువంటి కాళహస్తి, వెంకటాద్రి, ఆ చిత్తూరు వైపు ఉన్న వాయుల్పాడు, ఈ ప్రాంతాల్లో ఉన్న మొత్తం అరణ్యం అనమాట. చాలా అద్భుతమైన అరణ్యం, పరమ పవిత్ర అరణ్యం. ఈ అరణ్యాలు కేకారణ్యాలు, భయంకరమైన మృగాలకి నిలయం. సింహాలు, పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు, భయంకరమైన సర్పాలు, తోడేళ్ళు, నక్కలు, ఇలా ఒకటేమిటి రకరకాల మృగాలతో నిండినటువంటి అరణ్యాలు. ఈ అరణ్యాల్లో ఆ కాలంలో ఉడుమూరు అని ఒక ప్రాంతం ఉన్నది. అంటే కాళహస్తికి దాదాపు 12 మైళ్ళ దూరంలో ఉన్న అరణ్య గ్రామం. పక్కణము అంటారు దాన్ని. చాలామంది పురి అంటే గ్రామానికి, నగరానికి పర్యాయపదంగా వాడతారు, కానీ పురి అంటే గ్రామం అని అర్థం ఉండవు. సంస్కృతంలో పురి శబ్దమునకు గ్రామం. జగన్నాథపురి అది ఒకప్పుడు చిన్న గ్రామం. ఇప్పుడు పురశబ్దానికి, నగర శబ్దానికి పర్యాయపదంగా వాడుతారు, అలా వాడకూడదు. సరే, అది వేరే విషయం అనుకోండి, పక్కన పెట్టండి. ఈ ఉడుమూరు కూడా అటువంటి ఒక పల్లె, అరణ్యములలో ఉండే కిరాతకుల గ్రామం అది. ఆ గ్రామం సువర్ణముఖి తీరంలోనే ఉన్నది. నాథనాథుడు అని పేరు కలిగిన ఒక ఆయన పరిపాలించేవాడు. దీన్ని ధూర్జటి ఈ పురాణం బాగా చదివినవాడు, నాయనార్ల చరిత్ర బాగా చదివిన పుణ్యాత్ముడు ఆయన. అందుకే దాన్ని స్థల పురాణాన్ని కూడా తీసుకుని బాగా చదివి అద్భుత కావ్యంగా కూడా రాశాడు. ఎంత గొప్ప భాష అండి. తర్వాత ఈ వ్యాకరణం చదువుకుని పిచ్చాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి వ్యాకరణం మీద ఉన్న పిచ్చి భక్తి మీద ఉండదు. అందుకని వాళ్ళకి ఎంతసేపు ధూర్జటి, పోతన ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ భక్తి లేక దెబ్బతినేశారు. అసలు నన్ను అడిగితే ఈ చదువు మీద ఉన్న పిచ్చి భక్తి మీద ఎంతో కొంత లేకపోతే వాడు భ్రష్టులు. చివరికి ఏమవుతారు? ఎందుకు పనికిరాకుండా పోతారు. అలాగని వ్యాకరణం చదువుకోవద్దని కాదు, అదే లోకంగా బతికితే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే. ఈ వ్యాకరణ సూత్రం డుకృన్కరణే అనే సూత్రం పోయే కాలం వచ్చినప్పుడు నేను రక్షిస్తుందా? నువ్వు చచ్చావు, మంచం మీద పడ్డావు, అప్పుడు కూడా డయ్యం, డక్కు, టుక్రున్, కరణే అనుకుంటే అది నేను రక్షించదు. అయుణ్, అరుళుక్కు ఇవి రక్షించవు. అప్పుడు శివనామస్మరణమే రక్షిస్తుంది. గోవింద అంటే నేను గోవిందుడు రక్షిస్తాడు. అది మర్చిపోయి ఎంతసేపు అదే శ్లోకం. గ్రామీణం ఉంది కానీ గ్రామేయం ఉండదేమోనండి అంటాడు ఒక ఆయన. నీ చదువు అంతే ఏడిసింది, నీకు పెద్దగా సంస్కారం అంతే అనమాట. వ్యాకరణాల మీద ఉన్న పట్టు ప్రయోగాల మీద లేదు. అందువల్లే దెబ్బతింటున్నారు చాలామంది అనమాట. ఇలా అన్న ఆయన గొప్ప వ్యాకరణ పండితుడు. ఏది భజగోవిందం అని రాసిన శంకరాచార్యుడి కంటే గొప్ప వ్యాకరణ పండితుడు లేడు. కానీ చదువుకోవడమే కాదు, గోవిందనామస్మరణం గొప్పదని చెప్పడానికి ఆ మాట వాడాడు ఆయన. మళ్ళీ చదువులని సన్నాసి దీన్ని వాడకూడదు, బాగా చదువుకున్న పండితుడు అనాలి ఈ మాట. అస్సలు వ్యాకరణం రాని చవట్లు కూడా దీన్ని పుచ్చుకుని వ్యాకరణం ఏం రక్షిస్తుంది అంటారు. మళ్ళీ అది మోసం. బాగా చదువుకో, చదువుకుని అప్పుడు గోవిందుడే చివరికి దిక్కని గ్రహించని అంతరార్థం అన్నమాట. కాబట్టి శంకరాచార్యుడి లెవెల్లో చదువుకున్నవాడు చెప్పవలసిన వాటిది.
అడ్డమైన వాడు చెప్పవలసిన మాట కాదు ఇది. భాష మీద పెట్టే దృష్టి భక్తి మీద కూడా పెట్టు, పరమాత్మ మీద కూడా పెట్టని అందులో అంతరార్థము అది గ్రహించాలి మనకి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గంగానది దాటడానికి పూర్వం ఎక్కువ పడవలే వాడేవారు. ఇప్పుడు బ్రిడ్జీలు చాలా వచ్చాయి, కానీ ఇప్పుడు కూడా బ్రిడ్జీలు వచ్చినా ఈ ఘాట్ నుంచి ఆ ఘాట్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ పడవ ఎక్కుతాం. గంగలో ఈ రేవు నుంచి అవతల ఒడ్డుకి పడవల్లో వెళ్ళి అక్కడ పిండ ప్రదానాలు చేసుకుని మళ్ళీ అవతలకి రావడంలా. అందువల్ల గంగ దాటడానికి ఎక్కువ భాగం పడవలే వాడేవారు. ఓసారి గంగానది తీరంలో ఓ పండితుడు వచ్చాడు. ఆయన గంగ దాటాలి. అక్కడ ఒక పడవవాడు ఉన్నాడు. ఏమయ్యా బాబు, నీ పడవ ఎక్కించుకుని అవతల ఒడ్డుకు చేరుస్తావంటే, ఒక్కడవే కదయ్యా, ఒక్కడిని తీసుకెడితే నాకేం కిట్టుబాటు అవుతుంది అన్నట్టు ఆయన. నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను రా బాబు, ఒక్కడినైనా తప్పదు నాకు వెళ్ళక, పడవ ఎక్కించుకో అన్నాడు ఆయన. సరే ఎక్కాడు ఈయన. ఏదో పావలాయో పరకో ఇస్తానన్నాడు. ఆ రోజుల్లో పావలా ఎక్కువ కనుక ఈ పండితుల వారిని పడవవాడు పోన్లే పండితుడు కదా అని పడవ ఎక్కించుకున్నాడు. గంగా నది బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. పైగా ఆ సమయంలో మెల్లిగా తెడ్డేసుకుంటూ పడవ నడుపుతున్నట్ట. ఈ పండితుడు పడవ ఎక్కినవాడు తినగా ఉండడు కదా, అందుకని అల్లసాని మను చరిత్ర వల్లె వేస్తివా అన్నట్ట. అల్లసాని మను చరిత్రని కంఠస్థం చేసావా అన్నాడు. అల్లసాని ఎవరో నాకు తెలియదండి, అల్లం తెలుసండి, మా ఆవిడ రోజు అల్లం తెమ్మంటుంది, పోపులో వేసుకుంటాను అన్నట్ట. నీ బతుకు వేస్ట్, కొంత నీ జీవితంలో 10% వేస్ట్. అల్లసాని మను చరిత్ర చదవలేదా? ఛీ, పోని పంచకావ్యాలేమైనా చదువుకొంటివా? పంచకావ్యాల పంచి తప్ప నాకేం తెలియదండి, పద్మాకర్ గారు తన పంచి ఒకటి ఇచ్చారు, అది కట్టుకుంటున్నాను, నాకు వేరే తెలియదు అన్నట్ట. ఛీ, నీ బతుకు వేస్ట్ కొంత. పోని పాణినీయ వ్యాకరణం చదువుకున్నావా? అబ్బే, నాకు పాణిని తెలియదండి, మా ఆవిడ నేను పాణి వేసి కొట్టుకుంటూ ఉంటామండి, చేత్తో కొట్టుకుంటామండి అన్నట్ట. వ్యాకరణం రాదా? ఛీ, నీ బతుకు మరికొంత వేస్ట్. ఇలా వాడిని కెలికేవాడు అనమాట. నీకు అదొచ్చా ఇదొచ్చా? అబ్బాయి నాకేమీ రాదు. రానప్పుడల్లా 10% వేస్ట్, ఇలా 90% వేస్ట్ అన్నట్ట. మొత్తం మీద నీ జీవితం 90% వ్యర్థం, ఇంకా 10% ఏదో బతుకుతున్నావు. ఏమైనా నీకేమీ రాదు, బతికావే. బాల వ్యాకరణం రాదు, పౌడ వ్యాకరణం రాదు, లఘు సిద్ధాంత కౌముది రాదు, పాణిని వ్యాకరణం రాదు, అలసాని పెద్దన చరిత్ర రాదు, తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహత్యం రావు, ఏమీ రావు అన్నట్ట. ఏం చేస్తాం బాబు, నా బతికింతే అన్నాడు ఆయన. సరిగ్గా పడవ గంగానది మధ్యకి వచ్చింది. మధ్యకి రాగానే పడవవాడు హఠాత్తుగా, ఏమండి పంతులు గారు మీకు ఈత వచ్చా అన్నాడు. అబ్బాయి నాకు అన్నీ వచ్చి ఈత రాదన్నట్ట. అయితే మీ జీవితం 100% వేస్ట్, ఎందుకంటే పడవకి చిల్లు పడింది, మునిగిపోతుంది, నేను ఈదుకుపోతున్నాను అన్నట్ట. వీడు మునిగి చచ్చిపోయాడు. అలాగా ఇప్పుడు మాకు అవధానంలో సంచాలకులుగా వస్తూ ఉంటారు కొంతమంది, ఆ వ్యాకరణం ఈ వ్యాకరణం సూత్రం ఉంటారు. ఈత నేర్చుకోకపోతే గోదాట్లోకి వెళ్ళినప్పుడో, ఆకాశంలో ఎగరడానికి రెక్కలు లేనప్పుడు, విమానం పోయినప్పుడో, లేదా కారులో వెడుతున్నప్పుడో డామ్ అంటే ఈ వ్యాకరణాలు కాపాడతాయా? ఇప్పుడు నిజంగానే అయింది. నీ జీవితం 90% వేస్ట్ అన్నట్టు ఆయన. నా జీవితం 90% వ్యర్థం అండి, ఈత రాకపోతే 100కి 100 మీ జీవితం వేస్ట్ అండి అన్నాడు. పడవ వదిలేసిపోయాట. అప్పుడు వీడు మునిగిపోయి బాబోయ్ అంటే జాలిపడి మళ్ళీ వాడు చుట్టట్టుకుని పిలకట్టుకుని ఇడ్చుకొచ్చి ఒడ్డు మీద పారేసాడు అనుకోండి, వేరే విషయం. కాబట్టి సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే పోయే కాలం వచ్చినప్పుడు, నువ్వు చచ్చేటప్పుడు నహి రక్షతి డుక్రుని కరణి, అప్పుడు ఈ డుక్రుని కరణి అనే వ్యాకరణ సూత్రం నేను రక్షించదు. అప్పుడు ఇది గ్రామేయ, పద్మాకర్ గారు గ్రామేయ అని వేశారు, ఇది గ్రామేయ, ఇది నిన్ను రక్షిస్తుందా? పోయి తొస్తుంటే, గోదాట్లో మునిగిపోతే, గంగలో మునిగిపోతే, అప్పుడు నిన్ను ఈ శబ్దముల చర్చ రక్షించదు, నిన్ను రక్షించేది నీ ఈత అన్నాడు ఆయన. ఆ సంసారం అనే సముద్రంలో ఈదాలంటే మనల్ని రక్షించేవాడు గోవిందుడు. అందుకని గోవింద స్మరణం చేస్తే నువ్వు బతుకుతావు. ఎందుకు నీ కబుర్లు? కాబట్టి అన్నిటికంటే కావలసింది పరమ పవిత్రమైన భక్తి కావాలి, భగవత్ కథలు కావాలి. అప్పుడు ఈ శాస్త్ర చర్చ చేయకూడదు. ఎందుకు చెప్తానంటే, ఇది ఈ కేకారణ్యంలో ఉడుమూరు అనే ఒక పల్లెలో నాథనాథుడు అని పేరు కలిగిన ఒక పరమ భక్తుడు ఉన్నాడు, పరమ శివభక్తుడు. వాళ్ళు పాపం అమాయక భక్తులు, మూఢభక్తులు. అతని భార్య పేరు తందే. ఈ కథ
ధూర్జటి రాశాడు. ఆ మహానుభావుడి దగ్గర పాండిత్యం లేదని, కొంతమంది వ్యాకరణం లేదని అన్నటువంటి మూర్ఖులు ఆయన చరిత్ర చదివి బాగుపడమని చెప్తున్నాను. అందుకు చెప్తున్నాను నేను. మనకి ఆ కాళహస్తీశ్వర మహాత్మ్యం ధూర్జటి రాసింది కంఠస్థం వస్తుంది, కానీ ఇప్పుడు ఈ పాండిత్యం ఉందనే వాళ్ళు ఎవరైనా ఒక పద్యం చెబితే ఎవరికైనా అర్థమవుతుందా? వీళ్ళ పేరు ఎవడన్నా తెలుసా? వీళ్ళ పేరు ఎవరికి తెలియదు. వాళ్ళ గురించి తెలియాలంటే 1000 జన్మలు ఎత్తాలి వాళ్ళు. మహాతపస్సు చేయాలి. పోతన గారిని తలుచుకుంటాం, లేకపోతే ధూర్జటిని తలుచుకుంటాం, మహాత్ముల చరిత్రలు తలుచుకుంటాం తప్ప మేము చదువుకున్న వాళ్ళమని అహంకరించినటువంటి వాళ్ళ ఎవరిని మనం తలుచుకోం. అవునా? మీకు కూడా ఎందుకు చెప్తానంటే చదువుకోండి, కానీ భగవత్ సంబంధమైన చదువు చదవండి. చదివిన ప్రతి పదం, ప్రతి శబ్దం, కథ లేక ఏ శాస్త్రమైనా పరమేశ్వర అర్పణం చెయ్యండి. అప్పుడు జీవితం ధన్యమవుతుంది. ఇప్పటికీ ఉడుమూరు ఉందండోయ్. కాళహస్తి వెడితే అక్కడి నుంచి కొంత ప్రయాణం చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి అరణ్య గ్రామం అది. మొత్తం మీద మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఈ హడావుల్లో. ఉడుమూరు అనే ఒక అరణ్య గ్రామం. ఆ అరణ్య గ్రామాన్ని నాథనాథుడు అనే ఒక చెంచువాడు పరిపాలించేవాడు, ఒక బోయేవాడు. మంచి పరాక్రమవంతుడు, నల్లని నిగనిగలాడుతున్న శరీరంతో ఉండేవాట. దృఢమైన శరీరం, విల్లెక్కు పెట్టి బాణం వేయడంలో చాలా గట్టివాడు. వాళ్ళ ఆవిడ కూడా అంత బలంగా దృఢంగా ఉండేది. ఆవిడ కూడా ఈయనంత నల్లగానూ ఉండేది. ఆవిడ పేరు తందే. ఇద్దరు శివభక్తులు. అడవుల్లో ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది శివభక్తులే ఉండేవారు, లేదా అమ్మవారి భక్తులు ఉండేవారు అండి. అడవిలో ఉండే వీళ్ళు కొలిచే శివుడి పేరు ఏంటో తెలుసా? కాట్రేడు. కాటి రేడు. కాడు అంటే ఏమిటి? వల్లకాడు, శ్మశానం. శ్మశానానికి నాయకుడు ఎవరు? శివుడు. అందుకని కాట్రేడు అనేవారు. అడవిలో ఓ శివుడి విగ్రహం, పక్కన అమ్మవారి విగ్రహం, ఎదురుగుండా శివలింగం పెట్టుకుని ఆయన్నే కాటిరేడు అనే పేరుతో కొలుచుకుంటూ ఉండేవారు. వాళ్ళు వేటకు వెడితే ఆ జంతు మాంసం పట్టుకొచ్చి మొదటి జంతువు మాంసం ఆయనకే పెట్టేవారు. ఇప్పటికి కూడా అడవుల్లో కొన్ని చెంచులు తెగల వాళ్ళు అదే సంప్రదాయం పాటిస్తారు. వేటకు వెళ్ళేటప్పుడు, ఇప్పుడంటే వేట నిషేధంగా ఆ రోజుల్లో వేట ఉండేది కదా, వేటకు వెళ్ళేటప్పుడు మొదటి జంతువులు కొడతారు కదా వాళ్ళు. ఆ కొట్టిన జంతువు యొక్క కళ్ళు, గుడ్లు వేలుతో కసిక్కుని పొడి చేస్తారు చచ్చాక. చచ్చిపోయిన శరీరం అని. ఆ గుడ్లు పొడిచి ఈ తలని నీళ్లల్లో తడిపి ఆ పై చర్మం కొంచెం ఒలిచి మూతి దగ్గర ఉన్న ఈ మీసాలు ఉంటాయి జంతువులకి అక్కడ, అవి పీకి ఆ వెంట్రుకలు తీసి అప్పుడు ఆ శరీరాన్ని శివుడి దగ్గర పెట్టేవారు. అది శివుడికి నైవేద్యం అనమాట. అదో విచిత్రమైన నైవేద్యం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గుడ్లు పొడవాలట, మిడిగుడ్లు. ఆ తర్వాత తలని నీళ్లలో ముంచి స్నానం చేయించాలి. ఈ మూతి దగ్గర ఉన్న మీసాలు పీకాలి, కొంచెం చర్మం అలా తీయాలి. అంటే ఏమిటి? చర్మం తీయడం అంటే ఏమిటో తెలుసా మీకు? అరటిపండు నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం ఇలా ఒలిచి పెడతాం. అలాగే ఏ యాపిల్ పండు, జామకాయో కొంచెం తోలు అలా తీస్తాం. పండు ఒలిచి పెట్టినట్టే ఈ శవాన్ని, ఈ చచ్చిన జంతువుని ఒలిచి పెడతారన్నమాట. వాళ్ళ నివేదన అది, పాప అమాయక భక్తులు కనుక. ఈ నైవేద్యం అయిపోయిన తర్వాత అప్పుడు తక్కిన జంతువులు వాళ్ళు తింటారు. ఈ ఒక్క నైవేద్యం మాత్రం శివుడికి పెట్టింది వాళ్ళు ముట్టుకోరు. అవి ఏ కుక్కలకో నక్కలకో నివేదన అయిపోయిన కాకులకి వేసేస్తారన్నమాట. పెళ్ళిళ్ళు అయ్యాయంటే ఈ కాట్రేడికి విందు పెట్టి ఆ తర్వాత జంతువులు పట్టుకొచ్చి చక్క బరుకు అని కోసి ముక్కలు చేసి కొండల్లో వేసి రకరకాల మాంసాలు ఉడకబెట్టి అందులో ఉప్పు కారం వేసి బాగా తినేవారట. కరకుట్లు అని స్పెషల్గా తినేవారు. కరకుట్లు అంటే ఏంటనమాట? మాంసం ముక్కల్ని పుల్లకు గుచ్చి లేక ఒక ఇనప ఊచకు గుచ్చి వాటిని చక్కగా కింద మంట పెట్టి కాలుస్తారనమాట. అలా కాల్చి బాగా కాలిన తర్వాత ఎంత చివరమ్మాయి ఆవిడకి గుర్తొస్తుందనమాట, ఏదో పెళ్లిలో తినవని అనమాట. ఆ చక్కగా ముక్కలన్నీ తర్వాత కాస్త చల్లారాక నోట్లో వేసుకుంటే మనకి అదేంటంటారు, చామదుంపలు బాగా వేయించిన చామదుంపలు కరకరలాడుతూ ఉంటే తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది అనమాట. అలా హాయిగా తిని ఆనందపడిపోయేవారట. ఆ నాథనాథుడు తందే చిన్నప్పటి నుంచి శివభక్తులను ముందే చెప్పుకున్నాం కదా మనం. ఆ శివభక్తులు ఇద్దరు కూడా ఏం చేసినా ఆహార పదార్థాలు శివుడికి పెట్టి తినేవారు. శివ అనేవారు. కాట్రేడ, శివ, మూడు కళ్ళవాడ, విషమేక్షణ, వాళ్ళకు తోచిన నామాలు చదువుకుని శివుడికి నివేదన చేసి విభూతి పూసుకుని రాత్రికి పడుకునేవారు. దీన్ని బట్టి భక్త కన్నప్ప యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి శివభక్తులు.
ఒళ్ళంతా విభూతి పూసుకోకుండా వాళ్ళు ఎప్పుడూ ఏ పని చేయరు. పాపం వాళ్ళకి మనలాగా పొద్దున్నే స్నానం చేయాలనే నియమం లేదు. అమాయకులు కనుక వాళ్ళు మధ్యాహ్నం చేసినా సాయంత్రం చేసినా ఎప్పుడైనా స్నానం చేసేవారు. ఆ అడవిలో పునుగు, జవ్వాజి, కస్తూరి ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉండేవి. ఈ సుగంధ ద్రవ్యాలు శివుడికి పూసి అప్పుడు వాడు పూసుకునేవారట. అడవిలో ఉన్న బోయేవాళ్ళు కూడా సెంట్లు పూసుకునేవారంటే, మన వాళ్ళు దరిద్రపు డియోడ్రెంట్లు కొట్టుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో చక్క పునుగు పూసుకుంటే, జవ్వాజి రాసుకుంటే, కస్తూరి రాసుకుంటే ఎంత సువాసన అంటే ఘోమ ఘోమ ఘోమలు ఆడిపోయేదనమాట. వాళ్ళకి పెళ్ళి చాలా కాలం అయిన తర్వాత నిత్యం శివనామస్మరణం చేసుకుంటూ నైవేద్యం చేస్తూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు. తండ్రి గర్భవతి అయ్యింది. గర్భంతో ఉన్నంతకాలం శివుడినే తలుచుకుందిటండోయ్. నాకు అసలు వాళ్ళ భక్తి గురించి తలుచుకుంటే ఆశ్చర్యం అనమాట. కడుపులో కుర్రాడు పడినప్పటి నుంచి, ఆ కడుపులో ఉన్నవాడు ఆడో మగవాడికి తెలియదుగా, కానీ బిడ్డ పడిన దగ్గర నుంచి నా కొడుకే పుడతాడని ఆవిడకి నమ్మకం. ఆ కడుపుతో ఉన్నంతకాలం మంచి అడవి పంది మాంసం అవి తింటూ, ఆ అడవి పంది మాంసం కూడా శివుడికే నివేదన చేసి, శివ తినని తినేశాడు. శివుడు తినగా మిగిలిందనుకుని అడవి పంది మాంసమో, కోడి మాంసమో, కొంగ మాంసమో లొట్టలు వేసుకుంటూ తింటున్నంతసేపు శివశివ అనేదనమాట. కాబట్టి మీరు కూడా ఏం తింటున్నా ఏం చేస్తారు? శివనామస్మరణం మానరాదు. నేను ఒకప్పుడు అవధానంలో రాసిన పద్యం, శివనామ సోర రశ్మిచ్చటా దీప్తిచే షడ్వర్గతిమిరముల్ సమసిపోవు శంభునామక వాత సంఘంబు వీతెంప తొలగునాజవ దుఃఖతో యదంబు చంద్రశేఖర నామ సర్వభక్షకునిచే కాలును ఘోరాఘ కాననములు మృత్యుంజయ శుభాఖ్య మృగరాణ్ మహోద్ధతిన్ కూలును దుర్మృత్యు కుంజరములు గరళ కంఠనామ గరుడుడే తెల్చిన గరళ కంఠనామ గరుడుడే తెల్చిన వ్యసన లేలిహాన పంక్తి అటగు వేయునేల నాకు విశ్వేశ పదపద్మ సేవనంబు నిత్య జీవనంబు వేయునేల నాకు విశ్వేశ పదపద్మ సేవనంబు నిత్య జీవనంబు. ఎప్పుడో రాసుకున్న పద్యం. శివుడి యొక్క నామం ఒక సూర్యకాంతి. సూర్యుడు ఉదయించగానే ఆయన కాంతి రాగానే చీకట్లు తొలగిపోతాయి. మనకు కూడా మహాపాపాలు అజ్ఞానం అనే చీకటితో పుట్టాం మనం. మన చుట్టూతో ఓ చీకటి ఉన్నది, అది అజ్ఞానం అనే తిమిరం, పాపాలనే చీకట్లు. షడ్వర్గ తిమిరములు సమసిపోవు అన్నాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని 6 శత్రువులు ఉన్నాయి. ఈ 6 శత్రువులు కటిక చీకట్ల వంటివి. శివ అనగానే ఆ శివుడి నామం ఒక సూర్యరశ్మి అవుతుంది. ఆ కాంతి వల్ల ఈ అరిషడ్వర్గం అనే చీకటి తొలగిపోతుంది. చంద్రశేఖర అని ఆయన పిలిస్తే చాలు, ఆయన ఒక అగ్ని అయిపోతాడు. అగ్ని ఏం చేస్తుంది? అడవులు తగలబెడుతుంది. మనం చేసిన మహాపాపములనే అడవులను చంద్రశేఖరుడి నామమనే అగ్ని తగలబెడుతుంది. అంటే చంద్రశేఖర అని తలుచుకుంటే మనం చేసిన పాపాలు బూడిదైపోతాయి అన్నమాట. ఇక మృత్యుంజయ అని ఆయన్ని తలుచుకుంటే చాలు, ఆ మృత్యుంజయ నామం ఒక సింహం అవుతుంది. సింహం ఏం చేస్తుంది? ఏనుగు కుంభస్థలం చీలుస్తుంది. మనకి దుర్మృత్యువు అని ఒక ఏనుగు ఉన్నది. మనం చేసిన పాపముల వల్ల హఠాత్తుగా మృత్యు వస్తే ఆ మృత్యువుని అపమృత్యువుని ఏనుగుతో పోల్చాం. ఈ మృత్యు అనే ఏనుగు కుంభస్థలం చీల్చే సింహం చంద్రశేఖరుడి యొక్క నామం, మృత్యుంజయుడి యొక్క నామం. ఆ మహానుభావుడి నామం ఉన్నది. ఆ నామం ఒక గొప్ప వాయువు. ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు పెద్ద గాలేస్తే ఏమవుతుంది? మేఘాలు చెల్లాచెదరైపోతాయి. జన్మ దుఃఖములనే మేఘములను చెల్లాద చెదరు చేసేటటువంటి గొప్ప వాయువు శివుడి యొక్క నామస్మరణం అంటే. గరుత్మంతుడు రాగానే పాములు ఏమవుతాయి? హడిలి పారిపోతాయి, ఎందుకంటే చీల్చి ఎండాడతాడు. ఆ గరళకంఠుడి నామం గరుత్మంతుడు. మన వ్యసనములు
సర్పములు, ఈ వ్యసనములనే సర్పములను చీల్చి చెండాడే అపూర్వ గరుడ స్వరూపం గరళకంఠుని నామం. అందువల్ల ఎందుకు నాకు విశ్వేశ్వరుడి పదపద్మ సేవన, నేను పద్మాకరుడి కనుక పదపద్మమనే వాడేవాడిని, ఇంకో పదం వాడకుండా. ఆయన పాదపద్మ సేవనమే నిత్య జీవితం, నా జీవితం అంటే ఆయన సేవే అని ఎప్పుడూ రాసుకున్న పద్యం. కాబట్టి మహాత్ములు నిరంతరం ఆ నామస్మరణం చేస్తూనే ఉంటారు. తింటున్నా తాగుతున్నా సర్వకాల సర్వావస్థల్లో చేసేవారు. గర్భవతి అయిన తండ్రి కూడా కడుపులో బిడ్డ ఉండగా తింటున్నా ఆయన్నే తలుచుకుంది, తాగుతున్నా తలుచుకున్నది, నిద్రపోతూ శివ అనేది, ఎప్పుడు ఒంటికి విభూతి పూసుకునేది, అసలు విభూతి విడిచిపెట్టరు. శివభక్తులకి భస్మం ధరించడం, రుద్రాక్ష ధారణ చెయ్యడం, శివనామస్మరణం చేయటం, ఈ మూడు విధి అంటే చేసి తీరాలి. ఏమి చేసి తీరాలి? మీరు శివభక్తులైతే కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే, లేక శివుడికి పూజ చేస్తే, శివాలయానికి వెడితే 3 పనులు చేయాలి. అందులో ఒకటి విభూతి పూసుకోవాలి, రెండోది రుద్రాక్ష ధరించాలి, మూడోది శివశివ హరహర శంభో శంకర ఈ మాటలు అనాల్సిందే. ఇవి అనకుండా చేస్తే ఉపయోగం ఉందండి. లోపలికి వచ్చిన కబుర్లు చెప్పుకుంటూ వాట్సాప్ చూసుకుంటూ, బాగున్నావా, శివుడి మీద నీళ్ళు వస్తున్నాడు, వాట్సాప్ చూసుకుంటాడు. ఇది అభిషేకమా? చూస్తున్నాం మనం అప్పుడప్పుడు. అభిషేకం చేసేటప్పుడు కొంతమంది అనమాట ఆ కాసేపు కూడా సెల్ ఫోన్ విడిచిపెట్టడం, ఇలా చూసుకుంటూ. ఈ కంగారులో శివుడిని ఎత్తువే చెంబుతో కొట్టేయడం. ఓ పిచ్చాడు ఉన్నాడు, ఓ రోజున అక్కడ శివుడి మీద అనుకుని పక్కన ఉన్న నానెత్తి మీద కొట్టాడు చెంబుతోటి. నేను అభిషేకం చేసుకుంటుంటే వాట్సాప్ చూసుకుంటున్న ఆనందంలో ఠంగను కొట్టాడు, బుర్ర ఠింగు మంది. అందుకని అప్పటి నుంచి గురువు గారు ఉండగా లోపలికి అలవ చేయట్లేదు. ఇదేం అభిషేకం? కాబట్టి అభిషేకం మీద దృష్టి పెట్టాలి, విభూతి పెట్టుకోవాలి, రుద్రాక్ష ధరించాలి. ఆ అభిషేకం చేస్తున్నంతసేపు శివ శివ శంభో భవభయహర శంభో అనుకోవాలి. హరినామస్మరణం ఎలా అయితే విష్ణు భక్తులు చేస్తారో శివనామస్మరణం శివభక్తులు చేయాలి. ఈ 3 తప్పక చేయవలసిన పనులు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, విభూతి ధారణం, రుద్రాక్ష ధారణం, శివనామస్మరణం లేనిదే శివుడికి అభిషేకం చేసినా దర్శనం చేసుకున్నా శివకథలు విన్నా వ్యర్థమైపోతుంది. కాబట్టి రోజు మీరు కాస్త విభూతి పెట్టుకురండి. మధ్యలో జరిగిపోతే ఎంతో కొంత పెట్టుకోండి విభూతి. ఒక్క రుద్రాక్ష ధరించండి. లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభు అనండి. ఇంకా చూడండి మీ జీవితమే మారిపోతుంది. ఈ పని కన్నప్ప తల్లి చేసింది. ఆయన అసలు పేరు తిన్నడు అనుకోండి, తర్వాత కన్నప్ప అయ్యాడు. అందుకే వాళ్ళిద్దరికీ ఒక శుభముహూర్తంలో బంగారం లాంటి కొడుకు పుట్టాడు. కాకపోతే నల్లగా ఉండేవాడు కనుక నల్ల బంగారం అనమాట. వాళ్ళు నల్లగానే ఉన్నారు, పుట్టినవాడు కూడా మంచి నిగనిగలాడే నలుపు రంగులో పుట్టాడు మహాత్ముడు. సాధారణంగా అడవిలో వాళ్ళు ఎక్కువ చర్మాన్ని గురించి పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా నల్లగా ఉండేవారట. ఈ రంగులో ఏముంది, పరమాత్మని లింగం ఎదురుగుండా నల్లగా ఉంది శుభ్రంగా. అయితేనే ఆయన శివుడు. పుట్టినవాడు మంచి బలవంతుడు, శివభక్తుడు పుట్టుకొచ్చాడు. కాబట్టి భక్తులు పుట్టాలంటే తల్లి తండ్రి సంస్కారవంతులు అవ్వాలి. తండ్రి దుర్మార్గుడైతే కొడుకు రుద్రాక్ష వేసుకోడు. ఎందుకు వేసుకుంటాడు? మా అబ్బాయి రుద్రాక్ష వేసుకోవట్లేదు, లేకపోతే మాట వింటలేదని నువ్వు అంటున్నావు అంటే నీ చిన్నప్పుడు నువ్వేం చేసావో ఆలోచించు. ఒకప్పుడు రౌడీగా ఉంటే వాళ్ళ పిల్లలు అలాగే వినరండి మాట, వేళకోళం కాదు ఇది. కాబట్టి ముందు మనం బాగుపడాలి. చిన్నప్పటి నుంచి మనం ధరించాలి, మనం పరమ సంస్కారవంతులుగా ఉండాలి. అప్పుడు మన పిల్లలు బాగుపడతారు. మన పిల్లలు బాగుపడడానికి ముందు మనమే సరైన దారిలో ఉండాలి. మనమేమో చెవులకి పెట్టుకోవడానికి భయపడతాం, మనమేమో విభూతి పెట్టుకోం, శివనామస్మరణం చెయ్యం, పిచ్చి పనులు చేస్తాం. పిల్లలు బాగుండాలి. ఎలా బాగుంటారు? నీ పిల్లలు వాళ్ళు నిన్ను ఏడిపిస్తున్నారంటే, నిన్ను ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిడుతున్నారంటే, తెగ ఏడుస్తున్నారంటే దానికి గల కారణం నీ సంస్కారం అలా ఏడిసింది. తన పుణ్యంబును పాపమున్ జగతిని ఆత్మా పుత్రనామా శివై అనువేదోక్తికి సాక్ష్యమై తనకపత్య శ్రేణిగా వచ్చి ఇచ్చును పుణ్యంబును సౌఖ్యంబును దుఃఖమున్ తెలియకీ సూక్ష్మంబు పుత్రాళివాగునకున్ పొంగునరుండు కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర. ఒక వ్యక్తి చేసిన పుణ్యం పాపం తన సంతాన రూపంలో వస్తుంది. ఇవాళ మీ కొడుకు కానీ మీ పుణ్య పాపములు, అది గుర్తుపెట్టుకోండి. తన పుణ్యంబును పాపమున్. అదే వేదం ఏం చెప్పింది? ఆత్మావై పుత్రనామాసి.
తండ్రే కొడుకు రూపంలో పుడతాడు. తండ్రి కొడుకు రూపంలో పుట్టడం అంటే ఏమిటి? ఈ తండ్రి చచ్చిపోయి పుడతాడని కాదు. ఈ తండ్రి చేసిన పాపము పుణ్యము పుత్రుడి రూపంలో వస్తుంది. అది కూడా కొడుకే, అటువంటి కూతురు కాదు. కేవలం కొడుక్కే చెప్పారు. తన పుణ్యం తన పాపం కొడుకు రూపంలో వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఈ తండ్రి పుణ్యాత్ముడైతే కొడుకు మంచివాడు అవుతాడు, మంచి పనులు చేస్తాడు, తండ్రికి ఆనందం కలిగిస్తాడు. ఈ తండ్రి మహాపాపాత్ముడు, పాపాలు చేస్తే కొడుకు తండ్రిని ఏడిపిస్తాడు, చచ్చినా చెప్పిన మాట వినడం, రోజు దుఃఖమే మిగులుస్తాడు. కాబట్టి సౌఖ్యం లేక దుఃఖం నీ పుణ్యపాపములే నీ కొడుకు రూపంలో వచ్చి నీకు ఇస్తున్నాయి. నీ కొడుకు బాగుపడితే ఆహా బాగుపడిపోయాడని ఎగిరి గంతులు ఎద్దు. భగవంతుడిని అర్చన చేసాం, పుణ్యం చేసాం, ఈ మంచి కొడుకు పుట్టాడు అనుకో. వాడు ఏడిపిస్తూ ఉంటే ఏడుస్తూ కూర్చోకు, నేను చేసిన పాపం వీడి రూపంలో అనుభవిస్తున్నాను అనుకో. అంతే. ఎంత అద్భుతమైన పద్యం! నేను ఎప్పుడో నీలకంఠేశ్వర శతకంలో రాసిన పద్యం ఇది. 1987లో రాసిన శతకం ఇది. చిన్నప్పుడు చదువుకుంటున్న రోజుల్లో రాసిన శతకం ఇది. తల్లి రోజు శివనామస్మరణం చేసి తండ్రి విభూతి పెట్టుకొని తింటున్నప్పుడల్లా భగవంతుడికి సమర్పించి ఆ పదార్థం తినడం వల్ల ఇదిగో కన్నప్ప లాంటివాడు, తిన్నడు లాంటివాడు పుట్టాడనమాట. వాడికి తిన్నడు అని పేరు పెట్టారు. వాడు పుట్టగానే శివుడికి మంచి ఉత్సవం చేశారు. కుర్రవాడు చిన్నప్పుడు చాలా బాగా ఆడుకున్నాడు. పిల్లల్ని 8 ఏళ్ళు వచ్చేదాకా ఆడుకునేవాలి. వాళ్ళు ఏడిపించేయకూడదు. 3వ ఏటే తోసిపారేయటం కాదు స్కూల్కి. దాంతో పిల్లలకి ఏ రకమైన ఉత్సాహం లేకుండా అయిపోతుంది. 3 ఏళ్ళు రావడంతో స్కూల్లో తోసేస్తే అక్కడికి వెళ్ళి ఎల్కేజీ చదివేది ఎల్కేజీ అండి. అందుకే ఒకప్పుడు రాశాను, చదివేది ఎల్కేజీ, వీపుకి 10 కేజీ వాటర్ బ్యాగ్ లీకేజీ. ఈ ఎల్కేజీ కుర్రాడు ఈ బక్క చిక్కిపోయిన వాడు ఇంత బరువు బుధం మీద వేసుకుని ఇలా వంగిపోయి ఇంటికి వచ్చేసరికి గూని వస్తుంది వాడికి. ఆటోలో పశువుల్ని కుక్కినట్టుగా 100 మందిని కుక్కేసి ఆటో వాడు పట్టుకుపోతాడు అనమాట. 100 మంది ఒకే ఆటోలో ఈ పిల్లలు ఈ లగేజీ వేసుకుని అందులో ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ముక్కులు మూతులు గిల్లుకుంటూ రక్కుకుంటూ వెళ్ళి దిగి ఇంటికి వచ్చాక వాళ్ళు ఇంకేం చదువుతారు, ఏం ఆడుకుంటారు? రావడంతో నీరసం. ఇవి ఉన్న కాసేపు మళ్ళీ టీవీ, అందులో అత్తగారి మీద ఉన్న సీరియల్స్ పెట్టుకుని ఈవిడ వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఈ పిల్లలు కూడా స్కూల్ నుంచి రావడానికి గుడ్లు అప్పగించి వస్తారనమాట. అత్తవా పెంట మీద చెత్తవా, నా నెత్తి మీద మొత్తవా, డిస్కౌంట్ అత్త కోళ్ళలో కొట్టుకుంటూ నువ్వు చూపిస్తే అత్త కోళ్ళు కొట్టుకుతావుగా ఏమవుతారు? అసలే అంతంత మాత్రం అత్తాకోడలు అంటే ఏమిటో తెలియదు. అత్తాకోడలు అనేసరికి ఎక్కడైనా గొడవలు. ఇవి సరిపోక కొత్తగా ఈ సీరియల్స్లో నేర్చుకుని కోడలు కట్నం తేలేదని ఆవిడ చిచ్చి అత్తగారింటికి వెళ్ళిన ఒకళ్ళు, ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మాత్రమే అత్తారింటికి పుట్టింటికి వెళ్ళేవాడు కొంతమంది. ఎన్ని గొడవలండి ఇవన్నిటికీ మనమే మూల కారణం అవుతున్నాం. కాబట్టి పిల్లలు కాస్త ఏం చేయాలన్నమాట, ఆడుకునేవాలి. చక్కగా మా చిన్నప్పుడు మేము అలా ఆడుకున్నాం. అందుకే ఆరోగ్యంగా బాగా చదువుకుని పండితులం అవ్వగలిగాం. నిజంగా నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అయ్యానంటే కొంత కారణం చిన్నప్పుడు ఆడుకోవడమే. చెట్లు ఎక్కి ఆడుకున్నాం, దూకి ఆడుకున్నాం, రకరకాల ఆటలాడాం, పరిగెత్తి ఆడుకున్నాం, ఉత్సాహంగా ఆడుకున్నాం. చిన్నప్పుడు సద్దన్నం తిన్నాం, దిక్కుమాలని టిఫిన్లు తినలేదు. హోటల్లోంచి తెచ్చుకున్న చెత్త తిని ఉంటే నేను కూడా మీలాగే అయిపోయేవాడిని. శరీరం అంత దృఢంగా ఉండడానికి గల కారణం, ఇన్ని మైళ్ళు నడవడానికి గల కారణం చిన్నప్పుడు సద్దన్నం తినడం. పొద్దున్నే లేవగానే ఏం తినాలి? సద్దన్నం తినాలి. అప్పుడు ఎద్దులా ముద్దులా కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ మంచి మాటలు. ఇవి చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. పిల్లలకు అలా నేర్పండి. సద్దన్నం తినిపించండి. దిక్కుమాల ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకండి. వానపాములు నూడిల్స్ అనే పేరుతో వాళ్ళకి పెట్టకండి. రాత్రి అన్నం పొద్దుటే పెట్టేసి వాళ్ళకి పంపేస్తే స్కూల్కి వెళ్తే వాళ్ళు హుషారుగా ఉంటారన్నమాట, ఆరోగ్యంగా ఉంటారు. ఈ కుర్రవాడికి సద్దన్నం పెట్టేవారు, మంచి మాంసం పెట్టేవారు. 8 ఏళ్ళు వచ్చేదాకా తెగాడేసేటవాడు. ఏమి రాశారండి దూర్చేటి కాళహస్తీశ్వర మహత్యంలో, చెట్ల పొట్లాకాయ సిరిశెంగడావత్తి గుడుగుడు గొంసాలు గుందెనగుడి. చెట్ల పొట్లాకాయ అని ఆట ఆడారట. ఈ ఆటలు ఏమిటో ఇప్పుడు మనకి తెలియదు. ఏదో మనలో కురువృద్ధ బంధువులు అన్నట్టుగా శారథి గారికో వాళ్ళ ఆవిడకో తెలియాలి తప్ప ఈ చెట్ల పొట్లాకాయ ఏం తెలుస్తుంది? సిరిశెంగడా ఒత్తిట అదేమిటో అది గొప్ప ఆట. గుడుగుడు గొంచాలు తెలుసు నాకు. గుడుగుడు గొంచం, గుళ్ళో రాగం, పాముల పట్నం, పడగా రాగం, కత్తేనా బత్తేనా అనేవారు. పటక్కన కొట్టేవారు, వీడు పక్కకి పరిగెత్తేవాడు. ఈ గుడుగుడు గొంచంట, గుందెన గుడిట, వామన గుంటలట, తర్వాత కోతి కొమ్మచ్చులు ఇవి మేము ఆడాం. చెట్టు కొమ్మే దాని మీద ఢామని దూకాం. అలా దూకుతూ సరి కింద పడ్డా, కాస్త కాలు వెణికిన తప్ప ఏం అవ్వలేదు ఆ రోజుల్లో. కాదు కోతి కొమ్మచ్చులు ఆడేవారు. దాగుడు మూతలట. దాగుడు మూతలు మాత్రం చాలా బాగుంటాయండి. కళ్ళు ఇలా మోస్తారు, చేత్తో బెత్తం పట్టుకుంటారు,
దాగుడు మూత ఏదో దండాకోరు అంటారు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పను కానీ వీళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు కళ్ళు తెరుస్తారు. తెరిచేసరికి వీళ్ళు తలో చోట దాక్కుంటారు. ఈ దాక్కున్నవాడిని వీళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు అసలు దాక్కునే స్థలం ఎక్కడుంది? బెత్తడి కొంప. ఆ బెత్తడి కొంపలోనే మళ్ళీ బాత్రూమ్ గోటిని ఎక్కడ బాత్రూంలో దాక్కోవాలి వెళ్ళి. కాబట్టి పూర్వం చక్క విశాలంగా ఇలాంటి ప్రాంగణం పడి చెట్లో పక్కన దాక్కునేవారు అనమాట. ఆ దాక్కున్న వాళ్ళు వీళ్ళు పరిగెత్తికెళ్ళి పట్టుకుంటారు అనమాట. ఇలాంటి రకరకాల ఆటలు, ఎన్నెన్ని ఆటలు, రకరకాల ఆటలు ఆడేట. తర్వాత ఇది కూడా ఆడేటండి, కబడ్డీ ఆడారు. చెడుగుడు అదనమాట. కబడ్డీ అని అరుస్తూ వాడు పట్టుకున్నా సరే, నోరు నొక్కేస్తున్నా సరే, ఆ కబడ్డీ కోత ఆపకూడదు. ఆపితే అవుట్ అయిపోయినట్టే. వెళ్ళి ఆ బద్ది పట్టుకోవాలి. రకరకాల మళ్ళీ అందరూ కబడ్డీ కష్టమా. ఒక్కొక్కడేమో చెట్టు కొట్టగా పాలు కారుగా చట్టాపట్నం దువ్వొచ్చి అని వాడు 5-6 దువ్వొచ్చులు. మొత్తం మీద అరుస్తూ కోత వెళ్ళి 10 మంది పట్టుకుంటే భీముడు లాంటి వాళ్ళు లాక్కెళ్ళిపోయి ఆ బిద్ది ఉంటుంది మధ్యలో గీత, దాని మీద చెయ్యడితే వీళ్ళంతా ఒకటే పుష్కం. అసలు కబడ్డీ ఆడుతూ ఉంటే వాళ్ళు బాడీ ఎంత బాగుంటుందండి. బాడీ గట్టిపడేలా చేస్తుంది కనుక దానికి కబడ్డీ అన్నారు అన్నమాట. ఇలాంటి ఆటలన్నీ తెగాడేశాడు. ఆడిన తర్వాత వాడికి విలువిద్య నేర్పారు. బలమైన విల్లులో వంచి అల్లెతాడు కట్టి బాణం ఎక్కుపెట్టి కిష్యను కొట్టాడంటే లక్ష్యాన్ని ఛేదించవలసిందే. ఇలా వెనక్కి కూడా బాణం వేసేవాట, ముందుకేసేవాట, పైన ఎగిరేదాన్ని కొట్టేవాడు, కింద ఉన్నదాన్ని కొట్టేవాడు. ఈటి విసిరాడు, కత్తి యుద్ధం నేర్చుకున్నాడు, మల్ల యుద్ధం, సాముగరుడీలు నేర్చుకున్నాడు, ముష్టి యుద్ధం అంటే ముష్టాళ్ళు కొట్టుకునే యుద్ధం కాదు సుమా. ముష్టి యుద్ధం అంటే ముష్టి అంటే పిడికిలి, ఇలా పిడికిళ్ళు బిగిలించి డిస్కో అని ఇలా కొట్టుకుంటారు అనమాట. దాన్ని బాక్సింగ్ అంటాం ఇప్పుడు మనం. ఈ పిడికిళ్లతో కొట్టుకునే యుద్ధాన్ని ముష్టి యుద్ధం అంటారు. ముష్టికి మళ్ళీ ముష్టి సమాధానం అయితే ముష్టి అంటే పిడికిలతో సమాధానం చెప్పడం అనమాట. అలా కొట్టుకునే యుద్ధం నేర్చుకున్నట్ట. అలా బుధాలు తరుచుకోవడాలు, ఎన్ని రకాల యుద్ధాలు నేర్చుకున్నాడు. అవన్నీ నేర్చుకుని దృఢంగా తయారైపోయింది వాడి శరీరం. మంచి బలంగా వజ్రంలో తయారైపోయింది. రామ చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇలా ఉండి మనిషి పొట్టిగా ఎముకలు పోగుతూ ఉంటే ఎవడికి పిల్లవరిస్తారు. కొంచెం మంచి దృఢంగా బలంగా ఉండేటట్టుగా తయారయ్యాడు. అడవికి వేటకి వెళ్ళాడా, సింహాన్నైనా ఒట్టి చేతులతో పడగొట్టేవాడు, ఏనుగులతో పోరాడేవాడు, అడవి పందుల్ని ఒంటరిగా పడగొట్టేవాడు. అంత వీరుడయ్యాడు. క్రమంగా కుర్రాడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజున వీళ్ళు కాట్రేని సేవ చేశారు, శివుడికి సేవ చేశారు. ఓ జంతువుని కొట్టి ఉత్సవం చేసి, ఆ ఉత్సవం దగ్గర ఏం చేస్తారంటే కొన్ని జంతువుల్ని కాలుస్తారు, కొన్నింటిని వండుతారు. వండి ఉత్సవం చేశాక అప్పుడు వేట కడతారన్నమాట. అది చాలా అద్భుతమైనది. జాతర అంటారు కదా మన వాళ్ళు, అమ్మవారి జాతర. అలాంటి జాతర చేశారు, కాట్రేని జాతర. ఎంత అద్భుతమైందంటే జాతర. దాని గురించి ఇటేమో నాయనాల చరిత్రలోనూ వర్ణించారు, దూర్జెట్టి గారు కూడా తెలుగులో అద్భుతంగా వర్ణించాడు. కొండలు కళ్ళు పట్టుకొచ్చారు. కళ్ళు అంటే ఈ పిచ్చి కళ్ళు కాదు, మంచి రకరకాల మద్యాలు పట్టుకొచ్చారట. వారుని, వాహిని, రకరకాల ఇప్పసార, చెరుకుసార, అదేదో ప్రత్యేకంగా పారావత మద్యం అని ఉండేది రెండోయి. ఈ బ్రాండ్ చాలా రుచిగా ఉంటుందిట, కొంచెం మత్తిస్తుంది కానీ అనారోగ్యం తెచ్చిపెట్టదట. ఇలాంటి రకరకాల కళ్ళులు తీసుకొచ్చారు. మాంసాలు వండారు. అడవిదున్న మాంసం, అడవి పంది మాంసం, ఇంకా రకరకాల పిట్ల మాంసాలు, వీటిని కొన్ని కాల్చారు, కొన్ని వండారు. ఇవన్నీ అయిన తర్వాత ఇక తాగుడు మొదలైంది. ఇందులో బోయి వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళు తిరగడం అనేది పెద్ద తప్పు కాదు, ఆడవాగా. ఆ రోజు మాత్రం ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఎవరి భార్యను ఎవరైనా పట్టుకుపోవచ్చు అనమాట. అందులో ఒక ఆవిడ వచ్చి ఏం చేసిందనమాట, మొగుడికి కాస్త మద్యం ఇవ్వగానే తాగగానే వాడు తప్ప తాగేసి కళ్ళు తిరిగిపోతానట. నీ మోహం చూడు, వీడు చూడు అని వాడికి ఒక కొండ ఇచ్చి, వీడు ఎంత బాగున్నాడో తాగితే, నువ్వు ఉన్నావు దిక్కుమాలరాడా, పండగ పూట పాత మొగుడే నాని వాడిని తిట్టి ఈ వీడితోటి వెళ్ళి తిరిగేసిందిట. నేను రాయలా, ఇందులో ఉంది చూడండి, దూర్జటి మహాత్మ్యంలో ఉంది. అంటే అదో సరదా, వాడు ఫంక్షన్ అది. ఎంత ఇది వినగానే మీకు హుషారు వస్తుంది ఏంటండి ముసలాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. మా పార్థసారథి గారు చూసేదాకా అందరూ ఊగిపోతున్నారు, 5-6 గొడవ. ఇది కేవలం కథగా వినండి. ఇప్పుడు మీరు లేనిపోయింది ఆ తాగుళ్ళలోకి వెళ్ళకండి. ఇందులో ఉన్న శివభక్తుడి యొక్క చరిత్ర తెలుసుకోండి. కర్మ ఏంటంటే ఏదైనా వర్ణిస్తే దాని మీద దృష్టి వెళ్ళకూడదు. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే, ఒక గొప్ప పద్యం ఉంది ఇందులో. ఏమిటో ఈ తాగుడులో ఏం మైకు ఉందో. ఇంత పూర్వం మాయను ఒక్కసారి కూడా నోరిప్పి తిట్టేవాడు కాదు, ఇప్పుడు ఒక్క ముంత పోసుకున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎరా ఇంతకాలం ఇంట్లో నోరు ఎత్తి మాట్లాడేవాడివి కాదుగా, ఇప్పుడు ఎందుకు పిచ్చివాగుడు వాగుతున్నావు అని నెత్తి మీద మొట్టిగా మొట్టిందిట. తాగ్గానే వాడికి ఎక్కడ లేని వాగుడు వచ్చిందనమాట.
తాగినవాడు వాగుతాడేమో మరి, దీన్ని బట్టి తెలుస్తోంది. తెగవాగెట్టు ఒకడేమో వాగుడు పోయి ఆయన అందరికీ దండాలు పెడుతున్నట్ట, ఒకడేమో కింద పడి పొల్లి గింతలు పెట్టాడు, ఒకడు తింటాడు, వాడు వాగుతాడు, ఏవో అద్భుతమైన పండగ చేసేసుకున్నారు వాళ్ళు. ఈ విధంగా అంతా కాట్రేని సేవలో కాస్త తాగి తందనాలాడి జాతరలు చేసుకున్నారు. తెల్లవారుగాని ఇప్పుడు వేటకి బయలుదేరారు. మంచి వేట. సింహాలని బంధించారు, బోనుల్లో పెట్టి తండ్రికి పంపాడు, పులుల్ని పంపించాడు, ఏనుగుల్ని మచ్చిక చేసి పంపాడు, కొన్ని జంతువులు ఎదురు తిరిగిన వాటిని చంపాడు, అడవి పందిని కొట్టాడు, తినడానికి పనికొచ్చే జంతువులేమో మాంసంగా పంపాడు, మామూలు వాటినేమో బంధించిన వాటిని బంధించి పంపాడు. మధ్యాహ్నం దాకా వేటాడేసేట. ఒకనాడు తిన్నడ ఆఖేటక ఖేలా వ్యసనరతుల డసినవాడై వికచప్రసూనవకుళ ప్రకరంబుల నీడ నొంటిబడి నిద్రింపన్. ఈ విధంగా ఒకనాడు ఈ తిన్నడు ఈ ఉత్సవంలో భాగంగా వేటకు వెళ్ళి మధ్యాహ్నం దాకా వేటాడి అలిసిపోయాడు. అందుకే ఆఖేటక ఖేల వ్యసన రతుల అన్నాడు. సప్త వ్యసనాల్లో వేట కూడా ఒకటి కదా. వేట కూడా 7 వ్యసనముల్లో ఒక వ్యసనం. వేశ్యాలోలత్వం, జోదం, మద్యపానము, వేట, డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టడం, అర్థదోషణం, దండపారుష్యం, ఎక్కువ శిక్షలు వేయటం, తక్కువ దానికి ఎక్కువ శిక్ష వేయటం, తప్పు చేస్తే అసలు శిక్ష వేయకపోవటం, వాక్పారుష్యం. ఈ 7 కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కూడా ఒక వ్యసనం అనమాట. పిచ్చి ఒకడు వాగేయకూడదు, ఉంది కదా నోరని, అలా వాగడం కూడా ఒక వ్యసనటండోయ్. అందుకని ఏమన్నారు? అర్థదోషణము, పలుకు ప్రల్లదనము, దండ పారుష్యము, వేశ్య అంటే వెలది, జోదము, పానము, వేట. ఈ 7 వ్యసనాల్లో ఒక్కదాని దొరికెడితేనే భ్రష్టుడు అవుతాడంటే 7 ఉంటే వాడు సర్వనాశనం అవుతాడు. సప్త వ్యసనాలు కొట్టుకుంటే వాడు భ్రష్టుడే. ఈ సప్త వ్యసనాల్లో వేట మరీ ప్రమాదమైంది. వేట వల్ల చాలామంది దెబ్బతిన్నారు. కానీ వీడు అమాయకుడు కనుక తెలియదు, అది వ్యసనం అని కూడా తెలియక ఆ వ్యసనం వల్ల అలిసిపోయి వేటాడి మధ్యాహ్నం పూట అందరికీ దూరం అయిపోయాడు. ఓ పందిని వేటాడుతూ వచ్చి అలిసిపోయి ఓ చెట్ల నీడలోకి చేరాడు. అవి మామూలు చెట్లు కాదు, పొగడ చెట్లు. పొగడ కొంతమంది వ్యవహారంలో బొగడ అని కూడా అంటారు. రెండూ కూడా డిక్షనరీలో ఇచ్చారు. సంస్కృతంలో వకుళ అంటారు. వకుళ వృక్షం, తెలుగులో పొగడ చెట్టు లేక బొగడ చెట్టు. అందుకని వికచ ప్రసూన వకుళ ప్రకరముల నీడ. వికచ వికసించిన, ప్రసూన పుష్పములు కలిగిన, వకుళ పొగడ చెట్ల యొక్క ప్రకరముల సమూహము యొక్క నీడ కింద పడుకొని నిద్రపోయాడు అనమాట. అక్కడ చాలా పొగడ చెట్లు ఉన్నాయి. ఈ పొగడ చెట్లన్నిటికీ పువ్వులు పూసాయి. ఆ పువ్వులు సువాసనతో ఉన్నాయి. అటువంటి పొగడ చెట్ల నీడ చాలా దట్టంగా ఉంటుంది. ఆ నీడలో హాయిగా పడుకుని గాఢంగా నిద్రపోయాడు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. మిట్ట మధ్యాహ్నం, మరి అది రాత్రి కూడా కాదు. రాత్రిపూట కలలు వస్తే నిజమవుతాయి, కానీ పగలు అసలు పగటి నిద్రే పనికిరాదు. ఒకవేళ అలిసిపోయి నిద్రపోతే ఆ నిద్రలో కల వస్తే అది ఫలించదు. అది సామాన్యులకి. కారణజన్ములకి ఎప్పుడు నిద్ర పట్టినా ఆ నిద్రలో కల వస్తే ఆ కల నిజమవుతుంది. ఇతడు కారణజన్ముడు. అందుకే మధ్యాహ్నం అలిసిపోయి నిద్రపోయాడు. ఆ నిద్ర కూడా పొగడ చెట్ల నీడలో నిద్రపోయాడు. పొగడ చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడికి ఇష్టమైన చెట్లలో మారేడు, తులసి, పొగడ ఇవి బాగా ఇష్టం. ఆ చెట్టు కింద పడుకుని గాఢంగా నిద్రపోతే ఒక కల వచ్చిందనమాట. ఏమిటా కల? వడలందెల్ల విభూతి పూత పులితో లొడ్డాణము అల్లాడు కింజడలు ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబులు అచ్చైన కచ్చడము హంసంబున రుండమాల గళదేశస్థాణువుంగ్రాలగా వడయండొక్కరుడు అక్కుమారు కలలో ఉద్యత్కృపామూర్తితో. ఇతనికి కల వచ్చింది.
ఈ కుర్రాడి కలలో ఒక శివభక్తుడు కనపడ్డాడు, ఒక జంగమదేవర కనపడ్డాడు. పోనీ శివుడే కనపడచ్చుగా, అలా కనపడలేదు. శివుడి భక్తుడైన జంగమదేవర వేషంలో ఉన్న ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, మొత్తం భస్మం పూసుకున్నాడు అనమాట. భస్మ సంచన్న దేవుడు. ఈ తల దగ్గర నుంచి పాదం దాకా ఆపాదమస్తకం భస్మం పూసుకున్నాడు. సంస్కృతంలో ఆ అంటే ఇక్కడ నుండి అక్కడ వరకు అని అర్థం. ఆపాదమస్తకం అంటే పాదము నుండి మస్తకము వరకు. పాదము నుండి మస్తకం వరకు అనడానికి ఏం చేస్తాం? ఆ చేరిస్తే చాలు, ఆపాదమస్తకం. ఆ సేతు హిమాచలం అంటే సేతువు నుండి హిమాచలము వరకు. ఆ చంద్రతారార్కం చంద్రుడు నక్షత్రముల నుండి సూర్యుని వరకు అని అర్థం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ అనే ఒక అక్షరానికి సమంతాత్, ఇక్కడి నుంచి అక్కడి వరకు చివరిదాకా అని అర్థం అన్నమాట. ఆ వచ్చినవాడు కాలి బొటన వేలు దగ్గర నుంచి తల వరకు మొత్తం శరీరం అంతా బూడిది పూసుకున్నాడు. నడుముకి వడ్డాణంగా ఆడవాళ్ళు బంగారపు నగలు పెట్టుకుంటారుగా, బంగారంతో చేసిన వడ్డాణం పెట్టుకుంటారు. కానీ ఆయన పులితోలు వడ్డాణంగా బెల్ట్ బిగించినట్టుగా బిగించి కట్టుకున్నాడు. ఇంకా ఆయనకి ఎర్రని జడలు ఉన్నాయి, కెంపు జడ, కెంజడ. కెంజడలు అంటే ఎర్రగా ఉన్నాయి జడలు. అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఉంటాయి కదా చెట్లకి, ఆ చిగురాకులు ఎలా ఉంటాయో అలాంటి ఎరుపు అన్నమాట అది. ఆ జడలు కదులుతున్నాయట, అంత జడ ఉందన్నమాట. జడలు ఎక్కువగా ఉంటే కదులుతాయి. కొంతమంది జుట్టులో ఉంటే ఏమవుతుంది, వెనక్కి ముందుకు కదులుతూ ఉంటుంది. విరబోసుకొని దెయ్యాల్లో తిరుగుతారు కదా కొంతమంది, అందుకని వాళ్ళు అస్మాట్ ఇలా వెనక్కి ముందుకు తోసుకుంటూ ఉంటారు భూతాల్లాగా. ఈయన కూడా అలాగే జడలు అల్లాడిపోతున్న జడలతో ఉన్నాడు. ఇంకా ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతములు అంటే ఆత్మజ్ఞానంతో తనను తానే తెలుసుకుంటూ తన గురించి తానే ధ్యానం చేస్తున్నాడు. తనను గురించి తానే ధ్యానం చేసేవాడి దృష్టి నిశ్చలంగా ఉంటుంది. కొంతమంది అలా ఉంటారు, కదలకుండా ఉంటారు, పూర్తిగా కళ్ళు మూయరు, సగం సగం కళ్ళు మూస్తారు, అవి ఎవరిని చూడవు. ఎందుకంటే వాడు ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానం కూడా తన కోసం ధ్యానం చేస్తున్నాడు, తనను తానే ధ్యానిస్తున్నాడు. దానికి ఆత్మధ్యానం అని పేరు. అది గొప్ప యోగులే చేయగలరు. అది వాడు ఎదురుగుండా శివుడు ఉంటేనే దాన్ని పట్టించుకోమే, కథ వింటూనే మధ్యలో డీవియేట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. వెళ్ళిపోయి గురువుగారు ఏం చెప్పారు అని వాడు పక్కన పొడుస్తారు అనమాట. అంటే వీడి మనస్సు ఇంటికి వెళ్ళిపోయింది. లేదా ఇవాళ ప్రవచనం అయ్యాక ప్రసాదంగా ఏం పెడతారు? నిన్న బాదం పప్పు పెట్టారు, ఇవాళ గడ్డి బాదం పప్పు పెడతారా, జీడిపప్పు పెడతారా? ఈ దృష్టి దిక్కుమాల దృష్టి. అసలు కాదు ఉండదు, దృష్టి అంతా దాని మీద ఉంటుంది. ఈ వీడికి ఆత్మధ్యానం ఏమిటి, ఆత్మైక విచార నిశ్చల దృగభ్యాతం ఉండదు. అసలు ఏ ధ్యానము లేదు, ఉన్నది ఒకటే ధ్యానం. ఎప్పుడు తొందరగా పారాయణ పూర్తి చేసేద్దాం, ఇది ఒక బర్డెన్. టకటకటకట ఆడించేసి వాడికంటే ముందు ఏం చేసేసాను, ఆయనకంటే ముందు ఏం చేయాలి, నాకంటే ముందు ఆయన చేయాలి. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, చక్కగా చదువుతాం అన్నమాట. కాల వ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాశ హేతవే. కాలము అని పేరు కలిగిన ఒక సర్పం ఉన్నది. ఈ నడిచిపోతున్న కాలం ఒక సర్పం. ఈ సర్పం మనల్ని ఆహారంగా తీసుకుంటోంది, అంటే మనల్ని చంపేస్తోంది. ఈ కాలసర్పం నోట్లో పడి నాశనం అయిపోకుండా దాన్ని భయపెట్టడం కోసమే సూతుడి భాగవతం ఇచ్చాడని భాగవతంలో చెప్పాడు. అది తెలుసుకుందాం, కథ చదువుదాం. ప్రతి శ్లోకం ఒక రసం, ఒక ఆనందంతో చదవాలి. ఇవాళ నేను పురాణం చెప్పగలుగుతానంటే నేను చదువుతున్నప్పుడు ఆనందం అనుభవించేదేనండి. ఏదో నానాయాతన పడిపోయి ఎప్పుడు పూర్తి చేసేద్దామా, ఇది నవాహం అయిపోతే చాలు అమ్మయ్య, ఆఖరి రోజు అయిపోయిన తర్వాత ఏదో కొండ మీద నుంచి బరువు దింపుకున్నంత ఆనందం అనమాట వాడికి. అయ్య బాబోయ్, గోవర్ధన పర్వతం దింపేశాడు కిందకి. ఇంకా అది పారాయణ ఎలా అవుతుంది? అది ఆనందం ఎలా ఇస్తుంది నీకు? అంటే నీకు అది బర్డెన్ అయిపోతుంది. అది ఎప్పుడు అయిపోతుందో అనిపిస్తుంది అనమాట. అయిపోతుంది అనుకోద్దు. చదువుతున్నప్పుడు అందులో చిప్పిల్లుతున్న రసం ఆస్వాదించాలి, ఆనందించాలి. కనీసం ఒక మంత్రం అనుకో, అర్థం తెలియక్కర్లా. అమ్మయ్య, ఒక్కొక్క శ్లోకం ఉంది ఇందులో. సమ్యక్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథ. ఇలా శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళు, మెల్లగా ఆనందం కలుగుతుంది. దీనివల్ల 1 గంట పెరుగుతుంది అంతే, 1 లేక 2 గంటలు అంతే, అంతకంటే లేదు.
అందువల్ల శుభ్రంగా చదువుకో, ఆనందంగా ఉండు. ఇంత ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, నిన్ను నువ్వే ధ్యానిస్తావు. ఆ ఆత్మధ్యానం వల్ల బ్రహ్మానందం కలుగుతుంది. అప్పుడు శివోహం, నేనే శివుడిని అనే భావన కలుగుతుంది. అందుకని పారాయణ చేయమంటున్నాం మేము. అంతేగాని కాలక్షేపానికి ఏదో పారాయణ చేయడానికి కాదు. కాలక్షేపానికి పారాయణ మాకెందుకు? భాగవత పారాయణం చేస్తే నీవే కృష్ణుడు అయిపోవాలి, దేవీ భాగవతం చదివితే నువ్వు అమ్మవారు అయిపోవాలి, రామాయణం చదివితే రాముడు అయిపోవాలి. అణువణువున ప్రతి శ్లోకం నిన్ను ఆనంద వార్ధిలో ఉంచెయ్యాలి, బ్రహ్మానందం కలగాలి. అప్పుడు నీకు దేని మీద దృష్టి ఉండదు, తిండి మీద దృష్టి ఉండదు, కాఫీ మీద దృష్టి ఉండదు, శరీరం గగుర్పాటు గురవుతుంది. అప్పుడు అందులోంచి తేరుకుని మళ్ళీ తిండి తిని మళ్ళీ వచ్చి మొదలు పెట్టాలి. తేరుకోవాలి అందులోంచి. ఆ తేరుకోవడం అంటే ఏమిటో ఒకసారి అడగండి. సత్యనారాయణ గారు నన్ను చూశారు చాలాసార్లు. ఆ శబ్దం చదువుతున్నప్పుడు పొందే ఆనందం ఉంటుంది, ఆ ఆనందం ఆహారాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. శరీరం గుర్తు చేస్తుంది తప్ప మనసు గుర్తు చేయదు. శరీరం కళ్ళు తిరిగాక ఓహో తిండి తినలేదు, నీరసం వస్తుందని తెలుస్తుంది. పురాణం చెబుతున్నప్పుడు మాకేం గుర్తున్నట్టు చూసారా మీరు? అయ్యాక వస్తుంది నీరసం అంతా, ఈ అరిచినప్పుడు పోయిన ఎనర్జీ అంతా అప్పుడు మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అబ్బో 2 గంటలు చెప్పేసామా, అప్పుడు నీరసం వచ్చిందా అని అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ తన్మయత్వంతో చేసే ధ్యానం ఆ వ్యక్తి చేస్తున్నాడు అక్కడ. అచ్చయిన కచ్చడం, కచ్చడం అంటే గోచి, ఓ మంచి గోచి పెట్టుకున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో దానికి తగిన దృఢమైన గోచి కూడా పెట్టుకున్నాడు. అంశంబున రుండమాల, ఈ భుజాల మీద, ఈ మూపు మీద, మెడలో కబంధముల మాల వేసుకున్నాడు. శవాల యొక్క మొండెములు ఉంటాయి కదా, ఆ మొండెము యొక్క దండ వేసుకున్నట్ట. సాధారణంగా మెడలో పుర్రెల దండ వేసుకుంటారు. ఈయన విచిత్రంగా శిరస్సు లేనటువంటి దాన్ని రుండము అంటారు. రుండము అన్న కబంధము అన్న తల లేనటువంటి శరీరం. అటువంటి శరీరములు కొన్ని మెడలో వేసుకున్నట్టండి. వాటిని గుచ్చి దండ కింద ఏదో పూల దండ కింద వేసుకున్నట్ట. అది చాలా కష్టం, ఎవడు వేసుకోలేడు. అలా వేసుకునేవాడంటే వాడు మహాయోగి. రుండమాల అంటే ఒక ఆయన పుర్రెలమాల కపాలమాల అని అర్థం చెప్పాడు, కానీ అమరకోశంలో కబంధము అని సుస్పష్టంగా ఉంటుంది చూడండి. రుండమన్నా కబంధమన్నా ఒకటి, తలలేని మొండెం. అలాంటి మొండెముల మాల వేసుకున్నట్ట. గళదేశ స్థాణువుంగ్రాలగా కంఠంలో ఒక శివలింగం ఉన్నది. లింగధారి అన్నమాట ఆయన. ఈ మహానుభావులు కొంతమంది లింగధారులు ఎప్పటికి కూడా ఉన్నారు. వాడు యజ్ఞోపేతంలో లింగం, చిన్న లింగం కట్టుకుంటారు. ఈ లింగం పోతే ఉపవాసం అంటే వాడు కొత్త లింగం పెట్టుకోవాల్సి వచ్చేది. ఆ కఠోర నియమాలు ఇప్పుడు పాటించేవాళ్ళు లేకుండా అయిపోయారు. కానీ మెడలో ఒక శివలింగాన్ని ధరించి ఆ లింగాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుని, లింగం పోతే చాలా యాతన పడిపోతారు. ఇప్పుడు కూడా మహానుభావులు అలాంటి భక్తులు ఉన్నారు, లేకపోలేదు, ఎప్పటికీ ఉంటారు అలాంటి వాడు. అలా మెడలో ఒక లింగం ధరించాడు ఆయన. అటువంటి ఒక గొప్ప శివగురువు, ఒక మహాత్ముడు మిట్ట మధ్యాహ్నం చెట్ల నీడలో నిద్రపోతున్న తిన్నడికి కల్లో కనబడ్డాడు. కనబడి ఏమన్నాడు, కుమార, ఇక్కడికి దగ్గరలోనే ఒక అద్భుతమైన ఏరుంది, అది సువర్ణముఖి అని పిలువబడుతుంది. ఆ నదీ తీరంలో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ జువ్వి చెట్టుకు దగ్గరలో శివలింగం ఉంది. ఆ శివుడు కరుణామూర్తి, ఆయన్ని సేవించు. ఇక్కడికి దగ్గరలో ఉన్న శివుణ్ణి సేవించు. ఆయన కల్పవృక్షం వంటివాడు. నువ్వు శివభక్తుడివి. ఆయన శివుడు నీకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. సువర్ణముఖి తీరంలో ఏటి దగ్గరలో అక్కడికి వెళ్ళి ఆయన్ని సేవించు అని పలికి అదృశ్యమైపోయాడు. వెంటనే వీడు ఉలిక్కి పళ్ళేచాడు. లేచి చూస్తే అక్కడ కల కాబట్టి ఏం కనపడలేదు. ఈయనకి మతిపోయింది. ఇదేం మాయా అనుకున్నట్టు. అది మాయే మరి. ఆ వచ్చినవాడేమో కల్లో కనపడ్డాడు. కనపడినవాడు పోనీ శివుడిగా కనపడకుండా ఎవడో ఓ శివ వేషం వేసుకున్న యోగి రూపంలో కనపడ్డాడు. దగ్గరలో శివుడు ఉన్నాడన్నాడు, అది ఎక్కడుందో తెలియదు. ఇక్కడికి దగ్గరలోనే ఉందన్నాడు. ఆ దగ్గర ఎక్కడా, అది ఎక్కడా, ఏమీ చెప్పడం. ఇది నిజమా కాదా, కళ మాయా అనుకుంటూ ఉండగానే ఇంతలో పెద్ద చప్పుడైంది. ఏమిటా చప్పుడు? ఇతడు నిద్రపోతున్న సమయంలో వేటాడేటటువంటి ఇతనితో కూడా ఉన్నటువంటి బోయేవాళ్ళు వేటాడుతూనే ఉన్నారు. వాళ్ళు అడవి పందిని చూశారు. ఆ అడవి పంది వెంటబడ్డారు. ఆ పందిని వేటాడుతూ ఈలలు వేస్తూ చప్పట్లు కొరుస్తూ తప్పెట్లు కొడుతూ కొమ్ము బోరాలు ఉత్తూ వచ్చారు. వచ్చి తిన్నా, అదిగో పంది తప్పించుకుపోతోంది, వేసేయి అన్నారు. వెంటనే వీడు ధనుస్సు పుచ్చుకొని బాణం ఎక్కుపెట్టి పంది దొరకవే అని దాన్ని వెంటబడ్డాడు.
పంది దొరుకుతుందా? అది పారిపోయింది. నిజానికి వీడు చాలా గట్టాడండి. బాణం వేస్తే బాణం పందికి తగిలి తీరుతుంది, అంత గురిగే బాణం వేస్తాడు. ఈ పూట వీడి లక్ష్యం సరిగ్గా లేదు. ఇతను వేసిన బాణం పందికి తగలడం లేదు, పంది పారిపోతుంది. ఎన్ని బాణాలు వేసినా తగలడం లేదు. దాని వెంటబడ్డాడు, పరిగెత్తాడు. ఇంకా సేపట్లో సూర్యాస్తమయం అవుతుందనగా సువర్ణముఖి తీరానికి వచ్చాడు. పంది మాయమైపోయింది. ఇది మాయ. అంటే ముందు శివయోగి రూపంలో కనపడినవాడు శివుడే, ఇప్పుడు ఈ పంది రూపంలో మళ్ళీ శివుడి దర్శనం చేయిస్తున్నవాడు ఆయనే. అందుకే ఇది మహామాయ. ఆ మాయావరాహం మాయమైపోయింది. ఇప్పుడు వీడికి పంది కనపడలేదు, కానీ ఎదురుగుండా అద్భుతమైన కాళహస్తీశ్వర శివలింగం కనపడింది అనమాట. శివుడి లింగం కనపడింది. అందమైన ఆలయం, విశాలమైన ఆలయం. ఇప్పుడున్న ఆలయం తర్వాత కట్టారు, అప్పుడున్న ఆలయం వేరు. ఆ ఆలయంలో అద్భుతమైన జువి చెట్టు నీడలో ఉండేది ఆ లింగం. అది జువి చెట్టు నీడలో చిన్న గుడి, ఆ గుడిలో ఉంది లింగం. ఆ లింగాన్ని చూశాడు ఆయన. సంతోషం బునగాంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వాంత విధ్వంస. ఆ లింగం ఎటువంటిది? సంతోషంతో తిన్నడు చూసిన శివలింగం ఎటువంటిది? అది కూడా చూడడంతో ఆనందంతో పొంగిపోయాడు. కళ వచ్చింది కదండి. ఇలాంటి పద్యాలు, ఇలాంటి కథలు చదువుతుంటే మనమే కరిగిపోతున్నామే. చూసినవాడు ఎంత ఆనందపడి ఉంటాడు. కల్లో కనపడి శివలింగం కనపడుతుందని ఒక ఆయన చెప్పాడు. పందిని తరుగుకుంటూ ఈయన వచ్చాడు. వస్తే నిజంగానే లింగం కనపడింది. ఆ లింగం చూడడంతో పొంగిపోయాడు అనమాట, పరవశించిపోయాడు. ఆ లింగం అవిద్య అనే చీకటిని ధ్వంసం చేసేటటువంటి అపూర్వ కాంతి స్వరూపం. మహాద్భుతమైన అవిద్య అనే ఒక మాయలో మనం నిరంతరం పడి కొట్టుబిట్టాడుతూ ఉంటాం. ఈ మానవుడు ఎంత చదువుకున్నా, ఎన్ని రకాలైన శాస్త్రాలు అభ్యసించినా, ఎన్ని విన్నా అజ్ఞానం అనే చీకట్లోంచి బయటపడలేడు. కానీ ఒక్క శివలింగమును భక్తితో దర్శనం చేస్తే ఈ అవిద్య అనే మాయ చేత ఆవరింపబడి పట్టుకోబడిన మనస్సు పవిత్రమైపోతుంది. అదిగో ఆ అవిద్యని తొలగించేటటువంటి మహాకాంతి స్వరూపమైన దివ్యలింగం ఎదురుగుండా కనపడింది. అది వేదాంత స్థాపిత చిన్మయాంగం అన్నారు ఉపనిషత్తులు. మనందరినీ అనుగ్రహించే ఉపనిషత్తుల చేత స్థాపింపబడిన చిన్మయమైన అంగం అది. ఆ అపూర్వ శివలింగాన్ని తిన్నడు భక్తి శ్రద్ధలతో చూశాను. గట్టిగా చెప్పండి, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సుఖమార్గ ప్రాపకానంతలింగం అటది. నిజమైన సుఖమార్గాన్ని ప్రసాదించే దివ్యలింగం అది. అటువంటి లింగాన్ని చూడటంతో పులకించిపోయి దగ్గరకు వచ్చి ఒక్కసారి కౌగిలించుకున్నాడు, సాష్టాంగపడ్డాడు, కింద పడ్డాడు, లేచాడు. అమ్మయ్య, కల్లో కనపడిన లింగం దర్శనమిచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. అమాయకుడు కదా మరి, మీ అంత తెలివైన వాడైతే వేరే విషయం. ఏదో శివలింగం దండం పెట్టో నీళ్లు పోసిపోయి మళ్ళీ ఇంటికి పోయేవాడు హాయిగా. కానీ ఆయనకి ఆ లింగం శివుడు కల్లో కనబడ్డాడు. శివుడు దగ్గరికి రప్పించుకున్నాడు. ఈ లింగమే శివుడు. ఈ లింగంలో ఉన్న శివుడికి ఆతిథ్యం ఇవ్వాలి, సేవ చెయ్యాలి, ఆయన్ని పూజించాలి అనే భక్తి పెళ్ళుబికి వచ్చింది. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పెరిగిపోయింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? స్వామి, ఇదేమిటి, మేమందరం చక్కగా ఇళ్ళు కట్టుకున్నాం, మా ఇంటి చుట్టూతా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నువ్వు ఒంటరిగా అడవిలో చెట్టు కింద ఉన్నావు. తేడా వస్తే నిన్ను ఎవరు పట్టించుకుంటారు? అయ్యి బాబోయ్, అడివంతా సింహాలతో పులులతో నిండి ఉంటుంది. శివుడికి సింహాలు పులులు భయం అంట. ఏమైపోతావు అన్నాడు. ఎంత అందమైన పద్యం రాశాడండి ఇక్కడ దూర్జటి. ఓ సామీ, ఇటువంటి కొండదరిలో, ఓ సామీ ఇటువంటి కొండదరిలో, ఒంటిల్ పులుల్ సింగముల్
గాసిం బెట్టెడు కుట్రనట్టడవి ఈ కల్జు విక్రీనీడ ఏ యాసంగట్టితి వేటిగడ్డ నిలు ఏ యాసంగట్టితివి ఏటిగడ్డ ఇలు నీవా కొన్నచో కూడు నీళ్ళే సుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా. ఇంత అందంగా ఉంది ఈ పద్యం. నిజానికి ఈ పద్యం వ్యాకరణ విరుద్ధం కాకుండా పామర భాషలో కిరాతక భాషలో రాశాడండి. ఈ పద్యం ఇంకో రకంగా చదవనా మీకు అప్పుడు అర్థమవుతుంది. బోయవాడి భాష. ఇదే పద్యం మళ్ళీ చదువుతున్నాను నేనండి. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గాసింబెట్టెడు కుట్రనట్టడి ఈ కల్జు విక్రీనీడ ఏ యాసంగట్టితివి ఎటిగడ్డనిలు నీవు ఆకొన్నతో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా. ఇదే ఆయన రాసింది. ఇందాక నేను చదివితే ఏదో పెద్ద భాష అనుకున్నారు. ఓ సామి అంటే అర్థమైంది కదా. స్వామి శబ్దం సామి అన్నమాట, వికృత భాష అయిపోయింది. స్వామి, ఇటువంటి కొండదరిలో ఇది ఒక పెద్ద కొండ, ఇక్కడ ఒక గుహ. ఈ కొండ ప్రాంతంలో ఒంటరిగా, ఒంటినంటే ఒంటరిగా ఇక్కడ ఉన్నావు. నువ్వు ఉన్నవాడు ఒంటరిగా ఉన్నావు, నీ పక్కన ఎవరూ కనపడడం లేదు. ఎందుకంటే గణపతి ఎక్కడో దూరంగా ఉంటాడు, కుమారస్వామి చోట ఉంటాడు, పార్వతి కూడా అక్కడ లేదు, ఎక్కడో జ్ఞానప్రసూనాంబ దూరంగా ఉంది. అందుకని ఒంటరిగా ఉన్నావు. పైగా ఇక్కడ పులులు సింహాలు ఏడిపిస్తాయి, భయపెడతాయి. అటువంటి భయంకరమైన ప్రాంతంలో కల్జు విక్రీనీడ పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఇక్కడ ఈ జువ్వి చెట్టు కింద ఉన్న ఈ నీడలో ఏటిగడ్డ పక్కనే సువర్ణముఖి నది ఉంది కదా. ఈ నదీ తీరంలో ఏ యాసం గట్టితివి ఇల్లు, ఇల్లు ఎలా కట్టావు అదనమాట. ఏ యాసం గట్టితివి ఏటిగడ్డ ఇల్లు. ఈ నదీ తీరంలో ఏ ఆశతో ఇల్లు కట్టుకున్నావు. ఇల్లు కట్టుకునేవాడు ఆశతో కట్టుకుంటాడు కదా. ఎవడూ లేని చోట, ఏ సౌకర్యం లేని చోట అడవిలో ఇల్లు కట్టుకుంటాడా. అందరూ చక్క రోడ్డు వేయించి చక్క ట్రాన్స్ఫార్మర్ గురువుగారు వేయించాక అందరూ ఇల్లు కట్టడం మొదలెడతారు. రూపాయి వస్తువు 10 రూపాయలకు అమ్మడం మొదలెడతారు. కానీ అంత పూర్వం ఎవడొస్తాడు? అబ్బాయి ఎవడరాడు కదా. నీకు ఆకలి వేస్తే అంటే నీవు ఆకొన్నచో నీకు ఆకలి వేస్తే కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు. అన్నం నీరు ఎవరు తెచ్చిపెడతారు? ఏ చుట్టాలు తెచ్చిపెడతారు? ఓ లింగమా, నీకెందుకే ఇక్కడ ఉండడం, ఇక్కడెందుకే ఉన్నావు అన్నాడనమాట. చూసారా పద్యం. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గాసింబెట్టెడు కుట్రనట్టడవి ఈ కల్జువ్వి క్రీనీడ ఏ యాసం గట్టితి వేటిగడ్డనిలు నీ వాకొన్నచో కూడు నీళ్ళు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా. అదే మనం మధ్య మామూలు పద్యం కింద పాడుకుంటే అదే పద్యం వాళ్ళు ఇంకా అందంగా పాడుకుంటున్నాం అనమాట. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిం బెట్టెడు కుట్రనట్టడవి ఈ కల్జు విక్రీనీడ ఏ యాసంగట్టితి వేటిగడ్డనిలు నీవాకొన్నచో కూడు నీళ్ళే సుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా. ఇంతలా అడిగాడు పాపం. భార్య కనపడదు నీకు, ఇల్లు లేదు, పక్కన నది తప్పేమీ లేదు, చలేస్తే బట్టలు కట్టేవాడు లేడు, ఆకలి వేస్తే అన్నం పెట్టేవాడు లేడు, దాహం వేస్తే మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు. అయ్యో ఎలా ఉంటావు? నాతో మా ఇంటికి వచ్చేయకూడదా? మా ఉడుమూరు తీసుకుపోతాను. ఆ ఉడుమూరులో మంచి గుడిసెలు చాలా ఉన్నాయి, అందులో ఒక ఇల్లు నీ కోసం కేటాయిస్తాను, అందులో మకాం పెట్టేయి, అద్దె పుచ్చుకొని నేను మళ్ళీ మంత్లీ దానికోసం నువ్వు రెంట్ కట్టక్కర్లా. ఇంకా మా వాళ్ళు నీకు మంచి మంచి బట్టలు కడతారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బట్టలు కడతారు, నువ్వేం అడిగితే అది ఇస్తారు, అట్ల పెట్టలు వండి పెడతారు, పంది మాంసం కరకుట్లు కింద సోలానికి కర్రకి గుచ్చి కాలుస్తారు, కోళ్ళు చక్కగా కాల్చి పెడతారు, ఉడకబెట్టి పెడతారు, పోపులు పెట్టి పెడతారు, ఉప్పు కారం వేసి పెడతారు, రకరకాల మాంసాలు పెడతారు. ఇది కాక పుచ్చుకోవడానికి తీర్థం కూడా ఇస్తారు. అబ్బో ఎన్నున్నాయో తెగరహేసాడు. అట్ల పెట్టలట, కొంగలట, లేళ్ళు,
దుప్పులు, అడవి పందుల మాంసం ఎలా కావాలంటే అలా వండి పెడతారు. తీపి కావాలంటే తీపి వేస్తారు, కారం అంటే కారం, ఉప్పు అంటే ఉప్పు వేస్తారు, చప్పిడిగా పెట్టమంటే పెడతారు, ఉత్తినే కాల్చి పెట్టమన్నా పెడతారు. ఓ భలే ఉంటుంది, తింటూ ఉండొచ్చు. హాయిగా మేము పెట్టినవి తింటూ పోసినవి తాగుతూ సుఖంగా నిద్రపోవచ్చు. వచ్చేయకూడదా అంటే శివుడు ఒలకడో పలకడో. రోజు మీరు పిలిస్తే అంత తేలిగ్గా వస్తాడు ఆయన. మాట్లాడకపోతే కాసేపు ఏడ్చి కూర్చున్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? నువ్వు మాట్లాడకపోయినా నేను నిన్ను వదలను, ఇక్కడే కూర్చుంటాను. నువ్వు నా ఇంటికి రాకపోతే నేనే నీ ఇంటికి వస్తాను, ఇక్కడే కూర్చుని నీకు సేవ చేస్తాను, ఏమైనా సరే అన్నాడు. ఈలోపు ఏమైపోయింది, ఈయన ఇలా ఉంటే ఈ వేటాడడానికి వచ్చిన వాళ్ళు చీకటి పడిపోతుంది కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చారు. ఈయన శివలింగం దగ్గర కూర్చున్నాడు. అందుకని తిన్నా చీకటి పడిపోయింది, అసలే క్రూర మృగాలు తిరిగే ప్రాంతం ఇది, మీ ఇంటికి పోదాం, మీ అమ్మ నాన్న నీ కోసం బెంగ పెట్టుకుంటారు, వచ్చేయి అన్నారు. ఆయన వెళ్ళాడో లేదో తెలుసుకోవాలి కదా. రేపు మళ్ళీ యథాప్రకారంగా 3వ రోజు సాయంకాలం నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.